నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వసుదైవ కుటుంబకం, విశ్వ మానవాళి అంతా ఒకే కుటుంబం అన్న ఉదాత్త లక్ష్యం. అదే భారతీయ సంస్కృతికి మూలం. ఈ లక్ష్య సాధన కోసం హిందూ స్వయం సేవక సంఘ్ HSS కృషి చేస్తోంది. ప్రస్తుతం 45 దేశాలలో HSS శాఖలు నడుపుతున్నాయి. అమెరికా, కెనడా, కిన్యా, బ్రిటన్, జర్మనీ, మయన్మార్ ఇలా హిందువులు ఉన్న ప్రతి దేశంలోనూ శాఖలు జరుగుతున్నాయి. 1950వ దశకంలోనే కిన్యా రాజధాని నైరోబీలో మొదటి శాఖ ప్రారంభమైంది. క్రమక్రమంగా ఇతర దేశాలలో శాఖలను ప్రారంభించారు. హిందువులు ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఆయా దేశాలకు వెళ్లారు. అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ తమ హిందుత్వ మూలాలను కాపాడుకుంటూ తాము పొందిన సంస్కారాలను తోటి హిందువులకు అందచేయడానికి హిందూ స్వయం సేవక సంఘ్ శాఖలను ప్రారంభించారు. వీరు భారత్లో RSS లో చేరి స్వయం సేవకులుగా శిక్షణ పొందిన వారు. ఇక్కడ శాఖలు నడుస్తున్న తీరులోనే ఆయా దేశాలలో శాఖలు నడుస్తున్నాయి. అయితే అవి ప్రతి వారం ఒకసారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనే విధంగా నడుస్తాయి. గత ఫిబ్రవరి నుంచి సుమారు 6 మాసాల పాటు నేను, నా శ్రీమతి సుధారాణి, మా 2 అమ్మాయిలు కుటుంబాలతో గడపడానికి కెనడా, అమెరికా వెళ్ళాం. నేను, నా కుటుంబం, మా అమ్మాయిలు, నా శ్రీమతి అని చెప్తున్నాను అంటున్నారా? ఇదంతా కూడా ఒక పెద్ద ఆయన రాసిన ఆర్టికల్. నిజంగా వసుదైవ కుటుంబంతో ఈరోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేయడానికి లక్ష్యంగా ఆయన రాసిన ఆర్టికల్ని యాజ్ ఇట్ ఈస్ గా నేను వీడియో రూపంలో మీకు అందిస్తున్నా. అసలు ఆయన అనుభవాలు పూర్తిగా చూద్దాం. అప్పుడు అక్కడి శాఖలను సందర్శించే అవకాశం లభించింది. కెనడాలోని నోవాస్కోటియా రాష్ట్ర రాజధాని హెలిఫోక్స్ పట్టణంలో మా పెద్దమ్మాయి కుటుంబం ఉంది. అక్కడికి వెళ్ళాక ఆ పట్టణంలో జరిగే HSS శాఖకు 3 సార్లు హాజరయ్యా. ప్రతి శనివారం ఉదయం 1.5 గంటల పాటు శాఖ జరుగుతుంది. శాఖలో బాలలు, బాలికలు, యువకులు, యువతులు, గృహిణులు కూడా పాల్గొంటున్నారు. ఒక్క కమ్యూనిటీ హాల్ ని ఏడాది పాటు అద్దెకు తీసుకొని శాఖలు నిర్వహిస్తున్నారు. మన శాఖల మాదిరిగానే అన్ని కార్యక్రమాలు అంటే సూర్య నమస్కారాలు, ఆసనాలు, ఆటలు, శ్లోకాలు, చిన్ని నీతి కథలు, చర్చలు, గోష్ఠి అన్నీ జరుగుతాయి. చిట్ట చివరిగా సంస్కృతంలో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన ఇక్కడి కన్నా భిన్నంగా విశ్వ మానవాళి శ్రేయస్సుని కాంక్షిస్తూ ఉండడం గమనార్హం. ఇంతకంటే గొప్పది ఏముంటది? విశ్వ మానవాళి శ్రేయస్సుని కాంక్షించేది హిందూ సనాతన ధర్మం మాత్రమే అని ఈ పెద్ద ఆయన కెనడాలో పర్యటన చేయడం ద్వారా మనందరికీ తెలిసింది. హెలిఫాక్స్ పట్టణంలో జరిగిన ఉగాది ఉత్సవంలో పాల్గొని డాక్టర్ హెడ్గేవార్ జీవిత విశేషాలను మిగిలిన సభ్యులతో కలిసి పంచుకునే సదావకాశం కూడా నాకు లభించింది. అమెరికాలోని ఓహోయో రాష్ట్ర రాజధాని కొలంబస్ లో మా చిన్నమ్మాయి కుటుంబం ఉంది. ఈ పట్టణంలో 2 శాఖలు నడుస్తున్నాయి. ఆ శాఖలను సందర్శించినప్పుడు అనర్వచనీయమైన ఆనందం పొందగలిగాను. సంస్కృతి పరిరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం అక్కడి భారతీయులు కృషి చేస్తున్నారు. కెనడాలోని హెలిఫోక్స్ నగరంలో హిందూ దేవాలయం సందర్శించాం. అక్కడ నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నాం. స్థానిక మాట మెరిటైమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి, ఉగాది వేడుకల్లో కూడా పాల్గొన్నాం. హెలిఫాక్స్ పట్టణాలలో సుమారు 500 తెలుగు కుటుంబాలున్నాయి. అదే విధంగా మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా సంస్కృతి పరిరక్షణలో భాగస్వాములవుతున్నారు. కెనడాలోని టొరంటో, మాంట్రియాల్, కెలిగేరి తదితర పట్టణాలలో కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అక్కడ జరిగే హిందూ ఉత్సవాలు, పండుగలలో భారతీయులు పాల్గొనడం విశేషం. అమెరికాలోని హిందూ దేవాలయాల గురించి ఒక్కసారి తెలుసుకుంటే అన్ని పట్టణాలలో హిందూ దేవాలయాలను నిర్మిస్తున్నారు. పిట్స్బర్గ్ పట్టణంలో 1976వ సంవత్సరంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. ప్రతి పట్టణంలో బాలాజీ, సాయిబాబా, హనుమాన్ శివాలయాలు నిర్మించి అన్ని విధాలుగా సాంప్రదాయబద్ధంగా పూజలు, ఇతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అనేక పట్టణాలలో స్వామి నారాయణ్ పంత్ కు చెందిన అక్షరధామ్ ఆలయాలను కూడా నిర్మించారు. న్యూజెర్సీ పట్టణంలో నిర్మించిన అక్షర్ధామ్ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్దది కావడం గమనార్హం. ఇస్కాన్ ఆలయాలు కూడా అన్ని నగరాలలో ఉన్నాయి. గత 1/2 శతాబ్దం పైగా ఆయా దేశాలలో హిందూ సంస్థలు చేసిన కృషి ఫలితంగా స్థానికుల జీవన శైలిపై చక్కటి ప్రభావం చూపుతున్నాయి. అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేద పఠనం మనం గమనించాలి. అన్ని ఉత్సవాలకు స్థానిక నేతలు, ఉన్నతాధికారులు హాజరై భారతీయ సంస్కృతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చికాగో నగరంలో వరల్డ్ కల్చర్ సెంటర్ ఉంది అంటే ఎంత గొప్ప విషయం. 1893 సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన
సర్వమత మహాసభలో వివేకానంద స్వామి హిందూ సింహగర్జన చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచ సర్వమత సభ జరిగిన ఆ ప్రదేశంలో నేడు అతిపెద్ద సాంస్కృతిక కేంద్రం వరల్డ్ కల్చర్ సెంటర్ ఏర్పాటైంది. ఆ కేంద్రంలో సనాతన భారతీయ సంస్కృతితో పాటు ఇతర సంస్కృతులన్నిటినీ ప్రతిబింబించే రీతిలో అనేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఆ సాంస్కృతిక కేంద్రం పూర్తిగా సందర్శించడానికి కనీసం 4-5 గంటల సమయం పడుతుంది. ఆ కేంద్రం కింది అంతస్తులో స్వామి వివేకానందకు అంకితం చేస్తున్నట్లు ఒక శిలాఫలకం స్వామీజీ సందేశం ఏర్పాటు చేశారు. ఈ వరల్డ్ కల్చర్ సెంటర్ ఉండే రోడ్డుకు స్వామి వివేకానంద మార్గ్గా నామకరణం చేశారు. ఇక సామాజిక జీవనంపై మన సనాతన ధర్మం ఏ విధంగా ప్రభావం చూపుతుంది అంటే, ఉపాధి కోసం, చదువు కోసం అమెరికా, కెనడా దేశాలను సందర్శిస్తున్న భారతీయులు, తెలుగువారు అక్కడ చక్కగా రాణిస్తున్నారు. సాఫ్ట్వేర్ తో పాటు ఇంజనీరింగ్, వైద్య రంగంలోనూ, వాణిజ్య రంగంలోనూ నిలదొక్కుని తమ ప్రభావాన్ని చాటుతున్నారు. ప్రతి పట్టణంలో ఇండియన్ స్టోర్స్, రెస్టారెంట్లు ఉన్నాయి. అందువల్ల గతంలో మాదిరిగా కాకుండా నేడు అక్కడ మన పట్టణాలలో దొరికే అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. అదే విధంగా ఇండియన్ రెస్టారెంట్లు స్థానిక ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయి. అమెరికన్ ప్రజలు భారతీయ రుచులు ఆస్వాదిస్తున్నారు. అనేక ఇండియన్ రెస్టారెంట్లలో 25% మంది స్థానికులే కనిపించడం విశేషం. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ప్రభావం బాగానే ఉందని చెప్పొచ్చు. త్వరలో జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అన్నది తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడి వ్యాన్స్ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్న విషయం విదితమే. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇరువురు అభ్యర్థులు తమకు ప్రవాస భారతీయుల మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. మన దేశంలో మాదిరిగానే ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా భారతీయులకు అనుకూలంగా వ్యవహరించక తప్పదు అని అర్థమవుతుంది. అత్యాధునిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం ఉన్న ఉత్తర అమెరికాలో వ్యక్తిగత భద్రతా అంశం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్రీ గన్ కల్చర్ కారణంగా ఎక్కడ ఏ ఉన్మాది కాల్పులు జరుపుతాడో అన్న భయం అక్కడి ప్రజలను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. సమాజం అంతా ఒకే కుటుంబం అన్న భావన లోపించడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇది జాగృతి సౌజన్యంతో వచ్చిన ఒక ఆర్టికల్. ఆ పెద్ద ఆయన తన భావాలను పంచుకోవడంతో పాటు మీ అందరికీ నేను తెలియజేయాలి అనుకుంటుంది ఏంటి అంటే, ప్రపంచం అంతా సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తూ వసుధైవ కుటుంబకంగా కలిసి బ్రతకడానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, సనాతన ధర్మాన్ని, సూర్యుణ్ణి అరచెయ్యి అడ్డుపెట్టి ఆపలేం. పెట్టిన అరచెయ్యి మండిపోవడం తప్ప ఆ వెలుగులు ప్రసరించకుండా అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు. దాడులు జరిగినట్టే కనిపిస్తున్నా ఎంతో ఓర్పు ఉన్న ఈ హిందూ సమాజం, హిందూ ధర్మానికి అంతే అధర్మం మీద గెలవడం కొన్ని యుగాలుగా పరిపాటే. కాబట్టి ధర్మో రక్షిత రక్షిత. మనంతా వసుధైవ కుటుంబకంలా కలిసి ఉంటే ధర్మాన్ని మనం రక్షిస్తాం, ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఏమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్ వాయిస్ ఛానల్, ఇది మనందరి ఛానల్, ఆర్థికంగా ఈ ఛానల్కి నిలబెట్టడంలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడంలో సహకరించిన వాళ్ళు అవుతారు. అలాగే సహకరిస్తారు అని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.